ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కంట్రోల్. సిస్టర్, నేను నీట్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో అని చాలా భయంగా ఉంది. నాకు బతకాలని లేదు. నా కోసం ఎంతో కష్టపడుతున్న నా తల్లిదండ్రులకు ఈ మోహం చూపలేను. చావు పరిష్కారం కాదు ప్రియా. జీవితం ఎంతో విలువైనది. ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప వరం. తల్లి జ్ఞానమ్మ గారి కష్టాలతో పోలిస్తే మన కష్టాలు ఎంత? మన లాంటి వాళ్ళ కోసం ఆ తల్లి చేసిన త్యాగం, ఖుషి, పట్టుదల ఒక్కసారి గుర్తు తెచ్చుకో. తల్లి జ్ఞానమ్మ నేర్పిన సూక్తులను వెల్లవేస్తూ స్ఫూర్తితో, ధైర్యంతో ఒక్కసారి ధైర్యంగా కష్టపడు ప్రియా. అమ్మ జ్ఞానమ్మ ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ నీపై ఉంటాయి. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహితపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థన సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్.
ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. జీవము వెదక పూజింతు క్రీస్తు దేవా. ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడా పూజింతు క్రీస్తు దేవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. డెల్లాస్ టెక్సాస్, మొగలిచెర్ల, వరంగల్. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ ఏరువ విజయ్ ప్రతాప్ రెడ్డి మరియు శ్రీమతి ప్రియా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, ఏరువ స్మిర, ఏరువ నిహాల్ రెడ్డికి మంచి భవిష్యత్తు, ఏరువ శౌరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ రోజమ్మ, తుమ్మా ప్రతాప్ రెడ్డి, తుమ్మా మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ సీరము మరియు జెరోము మరియు నిర్మల సుజాత దంపతుల 41వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, ఎస్ సాగర సౌజన్యకు మంచి భాగస్వామి, వై పూండి లావణ్య జోజిబాబుకు మంచి ఆరోగ్యాన్ని, గ్రేస్ జ్యోత్స్న ఐజక్ తేజస్సులకు మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వేలూరు మేత్రాసనం క్రిస్టియన్ పేట్లో ఉన్న పునీత మరియ తెరీసా బోర్డింగ్ నందు ఉండి చదువుకుంటున్న పిల్లలందరికీ చదువులో దేవుడు తోడుగా ఉండాలని, వారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు బాలయేసు, జ్ఞానప్రకాశం, సెబస్తికన్ను, అరుళానందమ్మ, బార్బరమ్మ, సైమన్ రాజ్, అరుల్దాస్, సెల్వరాజ్, అంతోని రాజ్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు అల్ఫోన్స్, మేరీ జెసింత వీరి కుటుంబాలలోని వారందరికీ శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని, కుటుంబాలలోని పిల్లలందరూ మంచి భవిష్యత్తు పొందాలని తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన మేలులకు గాను కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. జాన్ పాల్ మరియు మెర్లిన్ సుకన్య కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థనా సహాయం ఈ కుటుంబానికి నిండుగా లభించాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితః పుత్రా పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక.
నీ ఆత్మతోనూ ఉండురుగాక. ఈనాటి పూజా బలిలో ప్రత్యేకముగా సెయింట్ యాన్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ విజయవాడ రీజన్ వారు తాడిపత్రి జ్ఞానమ్మకి పవిత్రమైన పుణ్య పట్టాన్ని దయచేయడానికి దేవాదేవుణ్ణి కోరుతూ ఉన్నారు. వారి హృదయ కోరికను తలంపులన్నిటి కూడా భగవంతుడు వారికి ప్రసాదించమని మనస్ఫూర్తిగా మనము ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. మొదటి పేతురు 3వ అధ్యాయంలో మీరందరూ ఏక మనస్కులై ఏక అభిప్రాయం కలిగి జీవించుడు, పరస్పరము ప్రేమను కలిగి జీవించుడు. మీరు దోషములాడుటయు కీడు చేయుటయు మానుడు, దానికి బదులుగా ఆశీర్వదింపుడు. ఏలయనా దేవుడు మిమ్ము పిలిచి మీకు మొట్టమొదటిగా వాగ్దానమిచ్చినది ఆశీర్వాదమే. ఆ ఆశీర్వాదాన్ని ముఖ్యంగా సెయింట్ యాన్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ విజయవాడ రీజన్ వారు తాము పనిచేస్తున్న వివిధ సంస్థలలో, విద్యారంగంలో, వైద్యారంగంలో ప్రతి ఒక్కరికి కూడా దానిని ప్రసాదించాలని, మరియు కుటుంబాలు, సంస్థలు, మఠవాస జీవితం జీవిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరస్పర ప్రేమను, అన్యోన్యతను ప్రజలకు చూయించాలి, జీవించాలి. ఏలైనా మంచివారి ఎడల దేవుడు ఎల్లప్పుడూ దయని చూపుతూ వారిని కనిపెడుతూ వారి చేయు ప్రార్థనను ఆలకిస్తారు. సెయింట్ యాన్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్ విజయవాడ రీజన్ వారిని దేవుడు ప్రత్యేకంగా దీవించి ఏదైతే వారు ఆశిస్తున్నారో, కోరుతున్నారో దేవుడు తప్పక వారికి దయచేయాలని ప్రార్థిస్తూ పూజ బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన పాపాలను ఇప్పుడు ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, జ్ఞానస్నానం ద్వారా మేము క్రీస్తు మరణించి ఉత్థానమైతిమి. మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కానుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానం ద్వారా మేము పొందిన మహానందము మా జీవితమును సమృద్ధిగా ఫలింపచేయునుగాక. నీ దివ్య వాక్కు చేతను, దివ్యాహారము చేతను మేము చలించని భక్తితో స్థిరముగా ఉందుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానముగా వినినట్లు చేసెను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనము వరకు. మేము ఆ ప్రాంతమును వీడి త్రోవలో ఓడనెక్కి తిన్నగా సమేత్రాకు పయనించితిమి. మరునాడు నెయపోలికి వెళ్ళితిమి. అక్కడ నుండి మాసిడోనియా యొక్క మొదటి మండలములోని నగరమైన ఫిలిప్పికి వెళ్ళితిమి. అది
రోమీయులకు నివాస స్థానముగా ఉండెను. ఆ నగరములో మేము కొన్ని రోజులు గడిపితిమి. ఒక విశ్రాంతి దినమున ఆ నగరము వెలుపలనున్న నది తీరమున ప్రార్థనా స్థలమున్నదని తెలుసుకొని అచ్చటికి వెళ్ళి కూర్చుండి అక్కడకు వచ్చిన స్త్రీలతో మాట్లాడితిమి. మా బోధలు విన్న వారిలో తయాతీర నగరం నుండి వచ్చిన లిదియా అను స్త్రీ కలదు. ఆమె ఊదా వర్ణము గల వస్తువులను అమ్ముకొని వ్యాపారస్తురాలు, దైవభక్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరచి పౌలు బోధను సావధానంగా వినినట్లు చేసెను. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారులను జ్ఞానస్నానమును పొందిరి. నేను ప్రభువునందు నిజమైన విశ్వాసము గల దానినని మీరు నిశ్చయించి ఉన్నచో మా ఇంటికి వచ్చి బస చేయుడు అని ఆమె ప్రాధేయపడగా మేము అందులకు సమ్మతించితిమి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. మీరు ప్రభువును స్తుతింపుడు, ప్రభువుకు నూతన గీతము పాడుడు. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇజ్రాయేలీలు తమ సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతింతురుగాక. మృదంగములతో తంత్రి వాద్యములతో ఆయనను కీర్తింతురుగాక. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. దీనులకు విజయమును ప్రసాదించెను. అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. ప్రభు ప్రజలు తమ విజయమునకు గాను సంతసింతురుగాక. రేయిళ్ళ సంతసముతో గానము చేయుదురుగాక. వారి నోటితో ప్రభువును స్తుతించుచు కేకలు పెట్టుదురుగాక. వారు రెండంచుల కత్తిని చేతబూని వారిని ప్రభు నిర్ణయించిన శిక్షకు గురి చేయుదురుగాక. విశ్వాసుల విజయమిదియే. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ. ప్రభు తన ప్రజలను గాంచి ప్రీతి చెందెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ఇట్లు పలికెను. సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరును నన్ను గురించిన సాక్షులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక.
నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 15 వచనాలు 26 నుంచి 27, 16వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చుడువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపయగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరు నన్ను గురించిన సాక్షులు. మీరు పతనము చెందకుంటకు నేను ఇవన్నీ మీతో చెప్పి తిని, వారు మిమ్ము ప్రార్థనా మందిరం నుండి వెలివేయుదురు. మిమ్ము హత్య చేయు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని భావించు గడియ వస్తున్నది. వారు తండ్రిని గాని నన్ను గాని ఎరగకుండుటచే ఇట్లు చేసెదరు. ఇవి సంభవించు గడియ వచ్చినప్పుడు మీరు నా మాటను జ్ఞాపకముంచుకొనుటకై ఈ విషయములను మీతో చెప్పుచున్నాను. నేను మీతో ఉన్నందున ఇంతవరకు ఈ విషయంలో మీతో చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. మనమందరము ఒకసారి పవిత్రాత్మ యొక్క గుణాలను కానీ మరియు వరాలను కానీ ఫలములను కానీ ధ్యానించి ప్రభు వాగ్దానం చేసినట్టు నేను సత్యస్వరూపయోగ ఆత్మను పంపెదను. చాలాసార్లు మనము పవిత్రాత్మ గురించి వింటూ ఉంటాము. మన జీవితాలలో ఈ వరాలు ఫలాలు ఉన్నాయా, ఫలిస్తున్నాయని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. కావున ఒకసారి స్మరించుకుందాము. పవిత్రాత్మ వరాలు: జ్ఞానము, అవగాహన, సలహా, ధైర్యము, పరిజ్ఞానము, భక్తి, దేవుని ఎడల దైవభీతి. ఈ వరాలన్నీ దేవుడు మనందరికీ ప్రసాదిస్తూ ఉన్నాడు. మన జ్ఞానస్నానం ద్వారా కానీ, భద్రమైన అభ్యంగనం ద్వారా కానీ. ఇవి మన జీవితాలలో ఉన్నవా లేవా అని ఆత్మపరిశీలన చేసుకోమని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫలాలను మనము వాటిని మన జీవితంలో, సేవలో, ముఖ్యంగా దేవుడిచ్చే ఆ యొక్క శాంతి, ఆనందము, సంతోషము, మరి వినయ విధేయతలు, మంచితనము, దయ, కనికరము, సాత్వికత, విశ్వాసము, ఆత్మ పరిశీలన, ఆత్మ పరిజ్ఞానము, మరి పవిత్రత, ఇలాంటి పుణ్య పవిత్రాత్మ ఫలాలను మన జీవితాలలో ఉన్నవా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకై బైబిల్ ఉదాహరణలు తీసుకుంటే స్టీఫెన్ గారిని తీసుకుందాము. ఈరోజు ఆయన దైవశక్తితోనూ పవిత్రాత్మతోనూ పూరితుడై ఉండి గొప్ప కార్యములను, అద్భుతమైన కార్యాలను ఆయన చేయుచుండెను. ఆయన ఈ అద్భుతాలను చేస్తున్న సమయంలో ఆయనకు విరోధులు ఉండారు. ప్రధానార్చకులు, ఇతరులు ఆయనతో వాదిస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఆయన మాటలలో ఆయన చూపించిన జ్ఞానము, ఆయనను ప్రేరేపించిన ఆత్మ ఎదుట వారందరూ కూడా ఎవరు నిలువలేకపోయారు. స్టీఫెన్ గారు వీరందరికీ రక్షణ చరిత్ర గురించి, క్రీస్తు యొక్క జీవితం గురించి బోధిస్తూ ఉంటే
వాళ్ళు తట్టుకోలేక కోపంతో ఆయన వంక చూస్తూ పనులు పటపట కొరికారు. మరి సభలో ఉన్నవారు చివరికి ఆయనపై రాళ్లను విసిరేంత వరకు కూడా వచ్చారు, రాళ్లను విసురుతూ ఉన్నారు. అప్పుడు పవిత్రాత్మతో నింపబడిన స్టీఫెన్ గారు ఏమి చూడగలిగారు మనం ఇప్పుడు తెలుసుకుందాము. వాళ్ళు హింసిస్తున్నా, రాళ్లతో కొడుతున్నా ఆయన ఆకాశం వైపు చూశాడు. దేవుడు కుడి ప్రక్కన క్రీస్తు ప్రభు కూర్చున్నట్లు చూశారు. మరి ఆయన ప్రభు, నేను నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని ఆ ప్రభువునకు తన ఆత్మను అప్పగించాడు ఆ యొక్క హింసలలో. అదేవిధంగా ప్రభు, నేను వీరి పాపాలను క్షమిస్తున్నాను, ఈ పాపం వీరిపైన మోపకండి, వీరిని క్షమిస్తున్నాను అని మోకరెళ్ళి ప్రార్థించారు. అంటే పవిత్రాత్మ హింసలలో కూడా అతనిని ప్రేరేపించి ఆ బాధలన్నీ కూడా సహించడానికి శక్తిని ఇచ్చి దేవుని యొక్క మహిమను చూడడానికి అవకాశాన్ని ఇచ్చింది. క్రీస్తు ప్రభు సెలవిచ్చేదే ఇదే, మీకు ఓదార్చడి వాడను పంపుతాను అని స్టీఫెన్ గారు దీనిని తన జీవితంలో అనుభవించారు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో ప్రభువాక్యము సెలవిస్తున్నట్లు, మీరు ఇప్పుడు పడుచున్న కష్టాలు మీకు ప్రదర్శించబోయే మహిమతో ఏమాత్రమును పోల్చదగినవి కావు. అదే స్టీఫెన్ గారు అనుభవించారు. అదే క్రీస్తును అనుసరించే ప్రతి క్రైస్తవుడు కూడా అనుసరిస్తారు. హింసలలో వాళ్ళు మహిమను చూడగలుగుతారు అని ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నారు. అదేవిధంగా పవిత్రాత్మ ఓదార్చువారు మీకు సహాయపడతారు అని కూడా సెలవిస్తున్నారు. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచన ప్రకారము, మనము బలహీనముగా ఉన్నప్పుడు ఆయన మనకు బలాన్ని ప్రసాదిస్తారు. కొన్నిసార్లు మనము యుక్తముగా ప్రార్థన చేయట రాదు మనకు, కాబట్టి ఎలా ప్రార్థన చేయాలో మనందరికీ నేర్పుతారు. అదేవిధంగా దైవజనులు దేవుని యొక్క సంకల్పానుసారము జీవించడానికి ఆ ఆత్మ మనకి దోహదపడుతుంది. కొన్నిసార్లు మనము ఎలా ప్రార్థించాలి, ఏ మాటలు మాట్లాడాలి అవి తెలియకపోయినా కూడా ఆ యొక్క మూలుగులలో ఆత్మయే మనల్ని ప్రార్థన చేయడానికి దోహదపడుతుంది. ఈ విధంగా కష్టంలో, హింసలలో ఆత్మ మనకు తోడుగా ఉంటుందని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పవిత్రాత్మను పొందాలి, పవిత్రాత్మతో నింపబడిన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఇంకొక సంఘటనను కూడా మనము తెలుసుకుందాము. అపోస్తులు దైవ వ్యాప్తి, దైవరాజ్యాన్ని స్థాపించటము, సువార్తను బోధించడంలో నిమగ్నమై ఉన్నప్పుడు వారికి ఒక కంప్లైంట్ అనేది వచ్చింది గ్రీకు మాట్లాడే వారికి దగ్గర నుంచి. అదేమిటంటే ఆ సంఘములో ఉన్న విడోస్కి పరిచర్యలు సరిగా జరగడం లేదని. అందుకు అపోస్తులు సెలవిచ్చారు, మేము సువార్తను బోధిస్తాము, ప్రార్థిస్తాము, ఆ పరిచర్యలు చేయడానికి 7గురిని ఎన్నుకొనండి. వారికి కావలసిన అర్హత ఏమిటంటే పవిత్రాత్మతో నింపబడి ఉండాలి, వాళ్ళు మంచి పేరు గలవారు ఉండాలి, జ్ఞానం ఉండాలి. అలా వారిని ఎన్నుకున్నారు. వాళ్ళు వాళ్ళ పరిచర్యలో నిమగ్నమై ఉన్నారు. అందులో స్టీఫెన్ గారు కూడా ఉన్నారు. ఈ విధంగా ఈ 7గురు వెళ్ళి సేవను చేయడం ప్రారంభించారు. ఎవరికి సేవ చేస్తున్నారు? ముఖ్యంగా ఆ విధవలకి, విడోస్కి ముఖ్యంగా వాళ్ళు చేసే సేవ. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నారు, మనుష్య కుమారుడు సేవించడానికి వచ్చాడు కానీ సేవించబడటానికి కాదు. దీని ద్వారా మనకు అర్థమయ్యేది, వాళ్ళు సేవలో నిమగ్నమయ్యారు. తరువాత న్యాయాన్ని వాళ్ళు స్థాపించారు. అపోస్తులు ఈ విడోస్కి అన్యాయం జరగకూడదు, వారిని నిర్లక్ష్యం చేయకూడదు అని వాళ్ళు నిర్ణయించుకొని ఈ 7గురిని వాళ్ళు నియమించి వారిపైన
ప్రార్థన చేశారు. కాబట్టి మనమందరము కూడా మన అనుదిన జీవితంలో మన కళ్ళ ముందే అన్యాయం, అక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవినీతి ఎక్కువగా ఉంటుంది. మరి మనము ఏం చేస్తున్నాము? న్యాయంగా జీవిస్తున్నామా? న్యాయం కోసం పోరాడుతున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ఈ 7 సహాయకులు డీకన్లు వారి పరిచర్య ద్వారా ఏమి నేర్పుతున్నారంటే వారందరూ కూడా ఐక్యమై జీవించారు. మరి బాధ్యతలను పంచుకున్నారు. తర్వాత వాళ్ళు పవిత్రాత్మతో నింపబడి ఉన్నారు. మరి మంచి జ్ఞానము పేరు గలవారుగా ఉన్నారు. సంఘములో సేవ చేస్తున్న మనము పవిత్రాత్మను కలిగి ఉన్నామా? మంచి పేరు ఉన్నదా? దేవుని దృష్టిలో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ విషయానికి వస్తే జ్ఞానమ్మ గారు ఆమె ముఖ్యముగా ఈ విడోస్కి ప్రత్యేకమైన సేవను అందించారు. పవిత్రాత్మ ప్రేరణ వలన ఆమె ఈ నిర్ణయము తీసుకొని ఉన్నది. ఏ విధంగా అయితే ఈ 7 డీకన్సు వెళ్ళి ఆ విడోస్కి సేవలను అందించారో అదేవిధంగా పవిత్రాత్మ జ్ఞానమ్మ గారిని ప్రేరేపించింది. అందుకే ఆమె ఈ యొక్క గొప్ప సేవను చేపట్టి ఆ విడోస్ జీవితాలలో వెలుగును, మరి భవిష్యత్తు గురించి వారికి గొప్ప ఆశాకిరణాన్ని ఆమె తాను స్థాపించిన సంస్థల ద్వారా కానీ తాను చేసిన సేవ ద్వారా కానీ అందించారు. అది కేవలం పవిత్రాత్మ ద్వారానే సాధ్యమైంది. ఈ విషయంలో ఆమె కూడా కొన్ని అవరోధాలు కానీ, ఇబ్బందులు కానీ, విమర్శలు కానీ, మరి వ్యతిరేకత కానీ ఇవన్నీ కూడా అనుభవించి ఉంటారు. ఏ విధంగా అయితే స్టీవెన్ గారు, మిగతా అపోస్తులు ఇవన్నీ వారు భరించారో, పవిత్రాత్మ శక్తితో ముందుకు సాగారో, సేవ చేయడము, సువార్తను బోధించడము, అలాగే జ్ఞానమ్మ గారు కూడా తాను అడ్డుకున్న, ఎదుర్కొన్న ప్రతి ఒక్కదానిని కూడా ఆమె దేవుని అనుగ్రహంతో, పవిత్రాత్మ శక్తితో విజయం సాధించి ముందుకు నడిచి ఈ విడోస్ అందరికి కూడా సేవను ఏర్పాటు చేసింది. తప్పకుండా పవిత్రాత్మ ప్రేరణ వలన, దేవుని సహాయం వలన ఇది ఆమె సాధించగలిగింది. మరి ఆ సిస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆ సేవను వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పవిత్రాత్మ వారిని కూడా నడిపిస్తుంది. వారిని దీవించమని మనము ప్రార్థించాలి. అదేవిధంగా ఈనాడు మనం విన్నట్టు లిడియా అనే ఆమె ఒక దైవ భక్తురాలు, వ్యాపారస్తులు. ఆమె ఊదా రంగుగల వస్తువులను అమ్ముతూ ఉంటే పౌలు గారిని కలిసింది. ఆయన బోధనను ఆలకించింది. బోధనను ఆలకించినప్పుడు ఏమైంది? ఆమెలో మార్పు అనేది కలిగింది. విశ్వాసంతో దానిని స్వీకరించింది. ఆ మార్పే జ్ఞానస్నానానికి దారితీసింది. ఆమె ఒకతే కాదు, ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞానస్నానాన్ని పొందారు. చివరికి ఆమె ఏమంటుందంటే, నేను నిశ్చయముగా ప్రభుయందు నిజమైన విశ్వాసగా ఉన్నట్లయితే మీరు మాతో బస చేయండి, మా ఇంట్లో ఉండండి అని ఆహ్వానిస్తే అందుకు పౌలు గారు అంగీకరించారు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆమె హృదయాన్ని భగవంతునికి తెరిచింది. ఆమె హృదయాన్ని భగవంతునికి తెరిస్తే విశ్వాసం అనేది పుష్పించింది ఆమెలో. ఆ విశ్వాసం ద్వారా ఆమె తన కుటుంబాన్నంతా కూడా దేవునికి సమర్పించింది. అదేవిధంగా జ్ఞానమ్మ గారు మొట్టమొదటిగా విశ్వాసాన్ని కలిగి ఆమె ప్రభువాక్యాన్ని విని, ఏ విధంగా అయితే లిడియా తన కుటుంబ సభ్యులను జ్ఞానస్నానము పొందటానికి సిద్ధం చేసి జ్ఞానస్నానము పొందారో అదేవిధంగా జ్ఞానమ్మ గారు కూడా బాలికలకు మరియు విడోస్ అందరికీ ఆమె ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చింది. దేవుని గురించి వినే అవకాశము, దానిని విశ్వసించి చాలామంది కూడా ఆమె ద్వారా జ్ఞానస్నానాన్ని పొందారు. మరి ఇప్పుడు కూడా సిస్టర్లు చేస్తున్న సేవ ద్వారా ఎంతోమంది జ్ఞానస్నానాన్ని పొందారు.
మరి లిడియా దేవుడు ఇచ్చిన పిలుపుకి వెంటనే ఆమె రెస్పాండ్ అయింది. అదేవిధంగా మనమందరం కూడా దేవుడు ఎన్నోసార్లు మనకు అవకాశాలను ఇస్తారు. ఆ దేవుడిచ్చే పిలుపుకి మనము కూడా రెస్పాన్స్ ఇస్తే ఆశీర్వాదాలు ఎన్నో మనకి వస్తాయి. ఆ లిడియా కేవలం వినడమే కాదు, మాటల్లో క్రియల్లో దానిని చూపించింది, ఆ విశ్వాసాన్ని. అదేవిధంగా జ్ఞానమ్మ గారు కేవలము సువార్త బోధలలో కాకుండా స్వయాన సేవ చేస్తూ క్రీస్తు ప్రభుని బీద పిల్లలలో, ఆ విడోసుల్లో, వికలాంగులలో ఆమె చూడగలిగింది. కాబట్టి దేవుడు ఆమెను ఆశీర్వదించారు. ఆమె క్రియలలో చూపించింది ఆమె ప్రేమను, ఆమె సేవను, ఆమె విశ్వాసాన్ని. అదేవిధంగా ఈ సభలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిస్టర్ కూడా అలానే సేవ చేయాలి అని జ్ఞానమ్మ గారు కోరుతున్నారు. దేవుడు కూడా ఆశిస్తూ ఉన్నారు. మరి లిడియా చెప్పినట్లు మీరు మా ఇంట బస చేయండి, వాసం చేయండి, మా ఇంట్లో ఉండండి అని. పౌలు గారు ఆ ఇంట్లో ఉన్నారు. దైవ సేవకుడుగా ఆ ఇంటిని దీవించాడు. ఆశీర్వాద స్థలంగా మారింది ఆ ఇల్లు. అదేవిధంగా జ్ఞానమ్మ గారు ఎంతోమంది బీద పిల్లలకు, ఈ విడోస్కి ఆమె గృహాలను మరి ఇతరమైన వసతులను ఏర్పాటు చేసి వారికి నివసించటానికి ఈ స్థలాలను దేవుని కోసం నేను చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేసింది. కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు సిస్టర్లు చేస్తున్న పరిచర్యలు కూడా ఎంతోమంది ఆశీర్వాదంగా మారుతూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా కష్టాలు, బాధలు, వ్యాధులు వచ్చినా కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే దేవుడు పవిత్రాత్మను, ఓదార్పు వారిని మనకు తప్పకుండా ఏ విధంగా అయితే స్టీవెన్ గారికి, మిగతా డీకన్స్కి, జ్ఞానమ్మ గారికి తోడుగా ఉన్నారో మనకు కూడా తోడుగా ఉంటారు. ఏలైనా మనందరం కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించాలని ఆ ప్రభు యొక్క ఉద్దేశము. పవిత్రాత్మ మనల్ని నడిపిస్తుంది, మనల్ని ఏది కావాలో దానిని మనకు ప్రసాదిస్తుంది. మనము ప్రభుపై ఆధారపడి జీవిస్తే, మరి ముఖ్యంగా మనల్ని పవిత్రమైన దేవాలయాలుగా పవిత్రాత్మ మారుస్తుంది. మనము దేవునికి సాక్షులుగా జీవిస్తాము, మనము విశ్వాసములో స్థిరంగా ఉంటాము. ఈ యొక్క భాగ్యాన్ని, వరాన్ని మనకి, మన కుటుంబ సభ్యులకి ఈనాడు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న సెయింట్ అండ్ సిస్టర్స్ ఆఫ్ మద్రాస్, విజయవాడ రీజన్ వారందరికీ కూడా ప్రసాదించి అందరూ కలిసి సువార్తను వ్యాప్తి చేసి దైవరాజ్యాన్ని స్థాపించే భాగ్యాన్ని దయచేయమని మనస్ఫూర్తిగా పూజ బలిలో ప్రార్థించుకుందాము. సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము, ఈ కానుకార్పణము. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. సాగరా స్వీకరించుమా, ప్రేమ సాగరా
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తుల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందంతో నిండి ఉన్న నీ శ్రీ సభ అర్పణములను స్వీకరించుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణం ద్వారా పూర్వపు బలులను శిల్వ బలియందు పరిపూర్ణము కావించను. మా రక్షణార్థం అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగా బలిపీఠముగా గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచూ నిన్ను స్తుతిస్తున్నది. పరలోక శక్తులను దూతర దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదరు ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో సఖ్యపరచి నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసును కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమందటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మాలియో జగద్గురును మాంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చర చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షిస్తుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము ప్రభుని సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవనకు కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్టు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
హృదయాన్ని నింపుమా నా ప్రాణనాదుడా నా ప్రాణనాదుడా. పునీత్ ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకూడనట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమరహస్యము ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ అక్షయంలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానమ్మా పెరిగిపరం జ్ఞానమ్మా ఆదర్శమూర్తివి మా జ్ఞానమ్మా. జ్ఞానమ్మా మా అమ్మ జ్ఞానమ్మా. సహనం ధైర్యం కలిగిన ఓ జ్ఞానమ్మా. ప్రభుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తి. ప్రభుని బాటలో నడిచిన సేవిక ప్రేమను పంచిన మాతృమూర్తి. ఆడపిల్లలకు చదువు అందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివి. ఆడపిల్లలకు చదువు అందించి జ్ఞానాన్ని నింపిన జ్ఞాన జ్యోతివి. నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో. నడిపించు నీ బాటలో దృఢపరచు ప్రభుని సేవలో. వందనమమ్మా వరాల జ్ఞానమ్మా. అంజలివిగో చేకొను మా తల్లి. వందనమమ్మా వరాల జ్ఞానమ్మా. అంజలివిగో చేకొను మా తల్లి. జ్ఞానమ్మా పెరిగిపొరం జ్ఞానమ్మా. ఆదర్శమూర్తివి మా జ్ఞానమ్మా.
Saint Anne @gmail.com